అతని వల్లే ఎలిమినేట్ అయ్యా. వెళుతూ వెళుతూ వాళ్ళందరినీ రోడ్డున పడేసిన బేబక్క. బిగ్ బాస్ సీజన్ 8 లో తొలి వికెట్ పడింది. అందరూ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్కని ఇంటికి పంపించేశారు. గతంలో బిగ్ బాస్ హౌస్ కి ఉన్న సెంటిమెంట్ ని ఫాలో అవుతూ బేబక్కని తొలి వారంలోనే అన్యాయం చేసి ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే బేబక్కకి జరిగిన అన్యాయం ఏంటి, బిగ్ బాస్ హౌస్ కి ఉన్న సెంటిమెంట్లు ఏంటో, అది మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారో ఈ కథనంలో చూసేయండి. ఫస్ట్ ఎలిమినేషన్స్ లో భాగంగా నామినేషన్స్ లో ఉన్న 6గురిలో శనివారం నాడు సోనియాను సేవ్ చేశారు నాగార్జున గారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసి పారేశారు. నిన్నటి ఎపిసోడ్ లో సోనియాని సేవ్ చేయగా నేటి ఎపిసోడ్ లో మొదటి శేఖర్ భాషని, తర్వాత పృథ్వీ, విష్ణుప్రియలని సేవ్ చేశారు. చివరాఖరిగా నాగ మణికంఠ, బేబక్కలు మాత్రమే మిగిలారు. అయితే హౌస్ లో ఉన్న వాళ్లలో అభయ్, నవీన్, శేఖర్ భాష, సోనియా మిగిలిన కన్నడ బ్యాచ్ అంతా నాగమణికంఠ వెళ్లిపోతాడని ధీమాగా ఉన్నారు. అయితే చివర్లో ట్విస్ట్ ఇస్తూ నాగమణికంఠను సేవ్ చేసి బేబక్కని ఎలిమినేట్ చేశారు. టెన్షన్ పడ్డాడు కానీ ఏడవలేదు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా బాగా ఆడుతానని మాట ఇచ్చాడు. ఇక ఎలిమినేట్ అయ్యి బేబక్క బయటికి వెళ్ళగా మణికంఠ హౌస్ లోకి వెళ్ళగానే అభయ్, నవీన్ హగ్గిచ్చి మరోసారి మాస్కర్ అనిపించాడు. మొదటి నుంచి కూడా అతనే పోతాడని చెప్పిన వాళ్లలో ఈ మాస్కర్ కూడా ఒకడు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లి హగ్గిచ్చాడు. ఆదిత్య హోం మాత్రం మణికంఠను ముద్దు పెట్టుకొని చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని చెవిలో చెప్పాడు. థ్యాంక్స్ అన్నా అన్నాడు నాగమణికంఠ. అయితే బేబక్కకి హౌస్ లోకి వెళ్లి టాటా బై బై చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాగార్జున. యాక్టివిటీ రూమ్ లో నుంచి నేరుగా స్టేజ్ మీదకి తీసుకొచ్చేశారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్, బాధగా ఉంది సార్ అని బేబక్క అంటే ఓటింగ్ అనేది జనం చేతిలో ఉంది అంటూ పెద్ద జోకే వేశారు హోస్ట్ నాగార్జున గారు. వీళ్ళేదో ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టినట్టుగానే ఆ తర్వాత బేబక్క జర్నీ వీడియో చూపించారు. ఆ తర్వాత హౌస్ నుంచి వెళ్తున్నారంటే ఫిట్టింగ్ పెట్టించాలిగా మరి. బోర్డులు రప్పించి మిగిలిన వాళ్లలో బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అర్హత లేని వాళ్ళని రోడ్డుపై పడేయని టాస్క్ ఇచ్చారు నాగ్. మొదటిగా సోనియాని రోడ్డున పడేసిన బేబక్క ఆమె ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూస్తుంది. నేను మనిషినే కదా అని ఎమోషనల్ అయింది బేబక్క. ఆ తర్వాత పృథ్వీని కూడా రోడ్డున పడేసింది. నేను ఫిట్ కాదని అన్నాడు, అతను కూడా ఫిట్ కాదు అని చురుకలేసింది. ఆ తర్వాత నిఖిల్ ని రోడ్డున పడేసింది. అతను చెప్పాడు కానీ పాటించాడు. నన్ను కూరలో కారం ఎక్కువ వేశానని నామినేట్ చేశారు, కారణం నిఖిలే అని చెప్పింది బేబక్క. ఆ సందర్భంలో బోరున ఏడ్చేసింది సీత. నామినేట్ చేసి మళ్ళీ ఏడుపులేంటో కానీ చివర్లో చాలానే ఏడ్చేసింది సీత. నేను నిఖిల్ ని నమ్మాను కాబట్టే ఈ రోజు నేను బయట ఉన్నాను. అతను పెట్టిన రూల్స్ ని నేను కట్టుబడి ఫాలో అయ్యాను, దాని వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అని నిఖిల్ ని విలన్లీ చేసి పారేసింది బేబక్క. దాంతో నిఖిల్ సారీ అక్క, తెలుసో తెలియకో తప్పు చేశాను కానీ నిన్ను రాంగ్ గా లీడ్ చేయాలని అనుకోలేదు అని చెప్పాడు నిఖిల్. ఆ తర్వాత మణికంఠని రోడ్డున వేస్తూ నువ్వు ఇంకా గేమ్ లోకి రావాలి, అందరితో కలవాలి అని చెప్పింది బేబక్క. కొంప ముంచిన వంటగది. మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. సీజన్ లోను యంగ్ బ్యాచ్ తో పాటు ఓ ఆంటీని కూడా కంటెస్టెంట్ గా తీసుకుంటారు. ఈ సీజన్ లో బేబక్కని అదే కోవాలో ఎంపిక చేశారు. ఫస్ట్ సీజన్ సింగర్ కల్పన, ఆ తర్వాతి సీజన్ లో కరాటే కళ్యాణి, నటి హేమ, ఉమాదేవి వీళ్ళందరినీ కూడా ఇలాగే తీసుకున్నారు. వాళ్ళందరినీ తొలి వారంలోనే హౌస్ నుంచి బయటికి పంపేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా రావడమే వంటగదిలోకి వచ్చి గరిటె తిప్పిన వాళ్లే. కాబట్టి ఈ సీజన్ లో ఇదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్కని హౌస్ లోకి తీసుకొచ్చారు. ఈమె కూడా రావడమే కిచెన్ లోకి వెళ్ళింది. తొలి వారంలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఓటింగ్ పరంగా బెజవాడ బేబక్కకి అన్యాయం జరిగింది. లెక్క ప్రకారం నో ఎలిమినేషన్ ఉండాలి. బేబక్కకి బంపర్ ఆఫర్ ఇవ్వాలి కానీ ఆమెకి అన్యాయం జరిగింది.